హలో గాయ్స్, వెల్కమ్ టు మోనికా డింపుల్ అఫీషియల్ వ్లాగ్స్. ఇదేంటి అనుకుంటున్నారా? దుబాయ్ డే ఫస్ట్ అనమాట ఇది. మార్నింగ్ లేచి మా బాబాయ్ డ్రైవింగ్ చేశాడు. మా బాబాయ్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. మా బాబాయ్ కనిపించట్లేదు మీకు. నేను ఆల్మోస్ట్ సిటీ అంతా తిరగడం చాలా తక్కువ. నేను ఇప్పటివరకు లిటర్గా ఏమంటారు మన ఇది ఉంటుంది కదా, చార్మినార్ వెళ్ళాలి ఇప్పటివరకు. సో అలాంటిది నేను దుబాయ్ వెళ్తున్నానంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినా. లిటరల్ ముకుంద కూడా వచ్చేసింది అక్కడికి. అంటే ముకుంద, నేను, మధుప్రియ అక్క, లాస్ట్ స్మైలీ, పిఎల్ రెడ్ అన్న, కమ్లీ పటేల్ అన్న. సో మేము అందరం కలిసి వెళ్తాం అనమాట ఈ ట్రిప్కి. బికాస్ ఆఫ్ బతుకమ్మ ఈవెంట్ అనమాట. సో నాకైతే హ్యాపీ అనిపించింది. బికాస్ నేను ఫస్ట్ వెళ్ళే ట్రిప్కి మా ఫ్యామిలీ అంతా వెళ్ళడం. ఈయన గారు మా బాబాయ్, మా బాబాయ్, మా పిన్ని, మా అక్క. మా పిన్ని అయితే నేను ఏదో చేస్తున్నట్టు మా అక్క. నేను వెళ్తున్నా అంటే అందరికీ హ్యాపీ. మా పిన్ని అయితే లిటిల్ వెయిట్ చేసింది. ఎందుకు అని అంటే ఎక్కువ వెయిట్ వస్తుంది కదా, ఫ్లైట్ జర్నీ అంటే కొంచెం భయం వేసింది. సో మా పిన్నికి మంచిగా చెప్పి వెళ్తాను అనమాట. ఇక్కడ మేము తిరగాలంటే బాబోయ్ చచ్చిపోయినాం అసలు. ఎందుకు అంటే అక్కడ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. అటు ఇటు తిరిగి మళ్ళీ మార్నింగ్ టిఫిన్స్ వెళ్ళాలి. ఫ్యామిలీ అందరం కలిసి కొంచెం అక్కడ కూర్చున్నాం. లోపలికి వెళ్ళి టీ అడిగితే 180. బాబోయ్ మా ఇంట్లో అయితే మా బాబాయ్ కూడా వెళ్ళిపోతున్నట్టు వాళ్ళందరికీ బాగా చెప్పి వచ్చేస్తాను. ఇంకా లోపలికి వచ్చేసాను. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మై పాస్పోర్ట్, వీసా. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకోలేదు. నాకైతే అసలు కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం కూడా తెలియదు. బట్ కూర్చున్నాను. ఇక్కడ అందరం వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. సో కూర్చున్నాను. మళ్ళీ మాట ఘోరంగా చిల్లర ఎయిర్పోర్ట్ నేను ఉండను రా. హాయ్ చెప్పండి అంటాడు. బాబోయ్ ఇక్కడ ఎంత ప్రాసెస్ ఉంటుందో అసలు చచ్చిపోయినా. నేనైతే నిలబడలేక ఇది అది చెకింగ్ ఆల్మోస్ట్ ఉంటుంది అనుకోండి. బట్ నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి చాలా ఇబ్బంది అనిపించింది. అంత పొద్దున నాకేం ఫుల్ ఆకలి వేస్తుంది. నైట్ అంతా సరే నిద్ర లేదు. ఇట్లా పోతామో ఏమో అన్న టెన్షనే ఉండే. సో బోర్డింగ్ పాస్ అయిపోయింది. లోపలికి వెళ్ళి నా ముందు KFC ఉంది. తినాలంటే నేను ఫుల్ ఆకలి వేస్తుంది. కానీ వీళ్ళు మాత్రం తినట్లేదు దయ్యాల్లాగా. ఎందుకు అని అంటే ఏమో మళ్ళీ ఒకవేళ నా డెసిషన్ నేను తినాలనుకుంటే తినొచ్చు. కానీ మళ్ళీ ఫ్లైట్లో వెళ్తున్నాం కదా, అసలు మన బస్సులో వెళ్తేనే ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఇది గాల్లోకి వెళ్ళిద్ది ఎలా ఉంటుంది ఏంటో అనే టెన్షన్ ఎక్కువ నాకైతే. కానీ మార్నింగ్ నిద్ర లేచేసరికి అంత ఇటో అనిపించింది. ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అన్న ఫీల్ వచ్చింది. ప్లస్ మళ్ళీ అంత ఇంటర్నేషనల్ ట్రిప్ కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది. ఎలా వెళ్తామో తెలియదు. సో అందరం ఇంకా అక్కడ గ్యాదర్ అయిపోయి అక్కడ కూర్చున్నాం అనమాట. ఫ్లైట్కి పిలుస్తారు కదా, పిలిచేమని అక్కడ కూర్చున్నాము. చూడండి నేను కూర్చోవడం కూడా KFC అంటే కూర్చుని ఆకలేస్తుంది, తినాలని ఒకవైపు గుంజుకుంటుంది, ఒకవైపు ఏమో వద్దనిపిస్తుంది. సో ఇంకా లిటరల్గా ఏం తినకుండా కాసేపు అక్కడ కూర్చొని మాట్లాడదాం అనుకున్నా. బికాస్ నేను ఇదే మాట్లాడాను అనుకోండి. కాకపోతే ఏంటి అంటే అక్కడ వాయిస్ అంతా డిస్టర్బెన్స్ వస్తుంది అదని చెప్పేసి నేను మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాను. సో పిచ్చి దానిలో ఉన్నాను నేనైతే. బట్ అంత ఎర్లీ మార్నింగ్ చాలా ఎగ్జైట్ అనిపించింది. ఇంకా మెల్లిమెల్లిగా ఫ్లైట్ మాకు ఫ్లైట్లో సీట్లు కూడా అన్ని డిఫరెంట్గా వచ్చినాయి అనమాట. అందరూ ఎక్కడెక్కడో వచ్చున్నారు. నాకు ఆకలి వేస్తుంది, నేను పొద్దున్న నుంచి ఏం తినలేదు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వాళ్ళు తీసుకుంది నాకు మళ్ళీ పంపించారనమాట. వాళ్ళు తను వచ్చి యువర్ ఫ్రెండ్కి అని చెప్పేసి ఏదో ఇంగ్లీష్ మాలని నాకు ఇచ్చేసి అది తింటే బాబోయ్ నీళ్ళు అసలు అది ఎలా తింటారో ఏమో నాయన. ఇక్కడ ఇంట్లో మ్యాగీ వేసుకున్నా చాలా బాగుంటుంది. విజువల్ అది నాది విండో సీట్ కాదు, నా పక్కన వేరే అమ్మాయి ఉంది. పాపం తని వాళ్ళు ఏంటో నాకు తెలియదు. వాళ్ళు దుబాయ్ వాళ్ళేమో తెలుగు వచ్చలేదని మాట్లాడలేదు. మధ్యలో ఒకసారి అడిగితే ఇచ్చింది. సో సీట్ ఇవ్వగానే మధ్య గ్యాప్లో వీడియో తీసేసుకున్నాను. చాలా బాగుంది అసలు వ్యూ అయితే. నేను లిటరల్గా చాలా ఎంజాయ్ చేశాను. మధ్యలో రెస్ట్ రూమ్కి అని వెళ్ళాం. అక్కడ నించొని ఇంకా అక్కడంతా తీసాను అనమాట. బస్సులో తిరిగినట్టే తిరుగుతున్నారబ్బా ఫ్లైట్లో అయితే. నాకైతే విచిత్రం అనిపించింది కొంచెం కూడా. అటు అయితే ఏం కాదా అని చెప్పేసి. బట్ ఓకే, చూడండి దుబాయ్ ఎలా ఉందో పైనుంచి ఇలా ఉంది. నాకు ఎలా అంటే దుబాయ్ నైట్ వ్యూ చూడాలని చాలా ఆశగా ఉండే. బట్ అంత అదృష్టం లేదు మనకి. చూడండి వ్యూ ఎలా ఎంతో బాగుందో అసలు. ఇంకా పెద్ద పెద్ద పాముల్లానే మెలికలు తిరుగుతున్నట్టుంది. చాలా ఎగ్జైట్ అనిపించింది. చాలా బాగుంది. పాపం ఇంకా తను నా సీట్లోకి రాగలుగుతుంటాను. నా సీట్లోకి పంపించలేదు. నేను అక్కడే కూర్చున్నా. పర్లేదు ఇంకా సీట్ ఇయ్యాలని చెప్పేసింది. సో ఇంకా నేను అక్కడే కూర్చున్నాను. చూసిన తర్వాత ఇదంతా ఎంజాయ్ చేసిన తర్వాత నాకైతే సేఫ్గా ల్యాండ్ అయితే చాలరా బాబు దుబాయ్ చూసేసాను. ఇలా పైనుంచి సేఫ్
సేఫ్గా ల్యాండ్ అవుతే చాలు అనుకున్నాను. సేఫ్ అయితే ల్యాండ్ అయిపోయాను, కానీ వ్యూ మాత్రం అద్దరిపోయింది. లిటరల్గా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నేను వీడియోలో రాంగ్గా ఏదైనా మాట్లాడితే తీసుకోకండి, బికాజ్ నాకు బ్లాగ్ ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి అనేది కొంచెం నాకు లిటరల్గా నాకు కొంచెం కూడా ఐడియా ఉండదు. బట్ నేను ట్రై చేస్తాను ఇప్పుడే. సో మెల్లిమెల్లిగా ఇప్పుడే ల్యాండ్ అవుతుంది. కిందికి చూడండి ఎలా ఉందో బాబోయ్. పైనుంచి చూస్తే అన్ని చెత్త కుప్పలో అన్ని పేపర్లు వేసినట్టుంది. కిందికి వెళ్ళి చూస్తే మాత్రం పైనుంచే ఇలా ఉంది. కానీ ఇంకా ల్యాండ్ అయ్యి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగుంది యాక్చువల్గా. ల్యాండింగ్ కూడా చాలా స్మూత్గా అయిపోయింది. కొన్ని నాకు వెళ్ళేటప్పుడు చెప్పారనమాట, ల్యాండింగ్ అయ్యేటప్పుడు కూడా కొంచెం కదిలితే భయం వేస్తుంది అని చెప్పేసి. కానీ అలా ఏం లేదు, చాలా స్మూత్గా అయిపోయింది. కొంచెం టెన్షన్ అనిపించింది, బట్ ఓకే ఫైన్. హాయ్ బోలో, వెల్కమ్ టు దుబాయ్. వెల్కమ్ టు దుబాయ్. ఇక్కడ సేమ్ అసలు నాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మొత్తానికి ఎక్కడికి వచ్చారు? తప్పకుండా. నీకేమిచ్చిడే? సిమ్ ఇచ్చి రోటీ ఎందుకు ఇచ్చి తెలుసు? ఇది వేసుకుంటే మనం ఏడ తిరుగుతున్నాం అంతా ట్రాకింగ్ కోసం వేసి ముకుందా స్కాన్ అయితే లేదట. ఎందుకు స్కాన్ కాదు, నువ్వు ఎడు చూడమని ఎడు చూస్తా. అంత వైన్ అసలు ఎంత బాగుందో. అయ్యో బాబోయ్, విన్నారంటే ఇంక అందరు ఇంకా నేను అదే చేస్తున్నా అనుకుంటారు. ఒక చెప్పు. వీళ్ళందరికీ వెళ్ళగానే వీళ్ళందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. బతుకమ్మ ఈవెంట్కి అయితే పోయాము. ఇక్కడ మా ప్రోగ్రామ్ రిసీవ్ చేసే వాళ్ళందరూ వచ్చారు. రిసీవింగ్ అయితే చాలా బాగుంది వాళ్ళది. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళి 15 లగేజ్ పట్టుకున్నాం. మ్యాక్సిమం లాస్ట్ ఇయర్కి యాక్చువల్గా సెకండ్ ట్రిప్ మాకైతే ఫస్ట్ ట్రావెల్కి ముకుందాకి దుబాయ్లో. ఈ అన్న గురించి చెప్పాలి, రాజేష్ తన పేరు. అక్కడ మన దుబాయ్లో లగ్జరీ హబ్ అని వాళ్ళకి ట్రావెల్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా లగ్జరీ హబ్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మనం ఓపికతో చాలా బాగా తిప్పుతారనమాట. సో కమ్లీ అన్న ఫ్రెండ్. సో మాకు ఇంకా మమ్మల్ని అయితే చాలా ఓపికతో తిప్పారు వాళ్ళు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. నాకు ఫ్లైట్లో వచ్చినా కూడా మళ్ళీ ఏదో తెలియని పక్కన ఫ్లైట్లో చూస్తే అదో తెలియని ఆనందం. ఇంకే బాబు ఫ్లైట్ వెళ్ళిపోతుంది అననే ఉంది నా పని. మంచిగా తిరిగా సేఫ్గా అయితే హోటల్స్ కూడా వెళ్ళిపోయినాం అనమాట. సో మీకు కనపడుతూ ఉంటుంది అసలు దుబాయ్లో ఒక్క డస్ట్ ఒక్క పేపర్ కూడా కనపడతలేదు. అట్లీస్ట్ చూద్దామంటే దుబాయ్లో ఒక మనిషి కూడా కనపడట్లేదు బయట. అందరు కార్లలోనే ఎండ అంతుందన్నమాట. మా రూమ్కి తీసుకొస్తున్నారు ఆయన. వాళ్ళు మాకు రూమ్స్ ఇచ్చారు కదా, అందరికీ ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మేము అక్కడ లొకేషన్ ఎక్కడైతే పర్ఫామ్ చేస్తామో అక్కడికి వెళ్ళి చూసి వచ్చేంత వరకు అందరం ఒకటే దగ్గర ఉన్నాం అనమాట. దిస్ ఇస్ మై రూమ్. సో అవర్ రూమ్ అంటే అందరి రూమ్, మా అందరి రూమ్ అది. నేను బ్లాగ్ తీస్తున్నా, ఇంత భయం లేకుండా వచ్చింది. ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది బెడ్ పక్కన. ఇలాంటి ఎంత బాగున్నాయో రూమ్స్. రూమ్ దగ్గర నుంచి వ్యూ బాగుంది. హ్యాపీ. Hello, I'm eating candies. మస్తు ఆకలి అవుతుంది అసలు.
యాక్చువల్లీ ఇప్పుడు మాకు ఎందుకు లేట్ అవుతుందంటే మా మధుప్రియ అక్క రాబోతున్నారు. అక్క వస్తే అందరం కలిసికట్టు తినొచ్చు అని చెప్పి ఒక చిన్న ఎగ్జైట్మెంట్తో ఆకలితో మా అక్క కోసం వెయిట్ చేస్తున్నాం. అక్క తొందరగా వచ్చే, వీఆర్ వెయిటింగ్ టు సీ యూ. బై. బై గాయ్స్. డిన్నర్లో లంచ్ అయిపోయింది, లంచ్ టైం కూడా అయిపోయింది. హాయ్ మోనికా డింపుల్ అఫీషియల్ వ్లాగ్స్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోనికా డింపుల్ అఫీషియల్ వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లంచ్కి వెళ్తున్నాం ఇప్పుడు మేమంతా. ఇప్పుడు రాకముందు పైన చూడు, పైన పైన ఇప్పుడు తరకలు ఎత్తుకోండి. మేము ఇప్పుడే లంచ్ చేసేసి ఎక్కడైతే రేపు బతుకమ్మ ఈవెంట్ ప్రోగ్రామ్ ఉందో అక్కడికి వెళ్తున్నాం అనమాట చూడడానికి. సో మేమందరం ఇలా వెళ్తున్నాము సాంగ్స్ పాడుకుంటూ అలా అలా ట్రిప్ ఎంజాయ్ చేస్తూ నేను చక్క అలా వెళ్తున్నాం అనమాట. సో మేము వచ్చిన ప్లేస్ చాలా బాగుంది. వాళ్ళకి అక్కడ మ్యాచ్ జరుగుతుంది. యాక్చువల్గా కాసేపు చూద్దాం అనుకున్నాం కానీ టైం లేదు, బట్ తొందరగా వెళ్ళిపోయాం. ప్లేస్ చూసేసుకొని వెళ్ళిపోయి ఇంకా రెస్టింగ్ టైం వచ్చేస్తుంది మాకు. మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేవాలి కాబట్టి తొందరగా వచ్చేసాం. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మాత్రం బాబోయ్, నేనైతే డ్రైవింగ్ అని ఒకటి అడుగుతూనే ఉన్న క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్. సిఐడి ఆఫీసర్ లాగా ఎలా ఉంటుంది ఏంటి ట్రాఫిక్ రూల్స్ ఏంటి, వాళ్ళు చెప్పిన ట్రాఫిక్ రూల్స్ రికార్డింగ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. నేను వినడానికి సరిపోయింది, అంత అద్భుతంగా ఉన్నాయి. సో అలా పాటిస్తున్నారు, చాలా బాగున్నాయి వాళ్ళ రూల్స్ అయితే. మాకు అప్పటికి తినేసి వచ్చినాం, ఫ్రెష్ అయిపోయినాం, రూమ్లో ఉన్నాం. లాస్ట్ ఎన్నో తంటాలు పడి అసలు కాఫీ ఎలా చేసుకోవాలి ఇందులో ఈ మిషన్లో అని చెప్పేసి అర్థం కాక యూట్యూబ్లో ఒకటి ట్రై చేసింది. ఫస్ట్ ప్రయోగం నేనే చేశాను అనమాట. ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మాకు ఓకే నచ్చింది, బట్ కొంచెం అది స్మెల్ వేరు. నాకు కాఫీ ఎక్కువ అలవాట్లేదు, చాయ్ తాగుతాం మంచిగా ఇంట్లో, సో అలవాటు ఎక్కువ లేదు. బట్ తాయి చూసా బాగుంది. పడుకునే టైం నాకు లాస్ట్ ఇయర్ చాలా పాపం హెల్ప్ చేసింది. నాకు ఏదైనా తలనొస్తుంది కొంచెం అన్నా కూడా టీ చేసి పెట్టింది. తనకు ఒక డౌట్ ఉండిపోయింది నేను ఎలా చేశాను ఏంటనేది. తనకి క్లారిటీ లేదు యాక్చువల్గా, అంటే ఎలా టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. తను కొంచెం షుగర్ తక్కువ తాగుతుంది, నేను షుగర్ ఎక్కువ వేసుకుంటాను. సో షుగర్ ఎక్కువ వేసుకున్నాను. లాస్ట్ డౌట్ వచ్చింది, అదేంటో ఇప్పుడు నేను తన ముందే చెప్తాను చూడండి ఏం డౌట్ అనేది. ఏదో చేద్దామంటే ఏదో అవుతుంది. నేను ఎక్కడ పోయినా ఏదో ఒక తీట పని అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదో చేద్దాం అనుకున్నా అలా వచ్చేసింది బయటికి. మళ్ళీ తర్వాత పెట్టడానికి రాసి వచ్చి పెట్టేసింది. చూడండి కాఫీ ఎలా చేయాలి ఏంటి అనేది లాస్ట్ ఇయర్ చూపిస్తుంది అనమాట. బికాజ్ ఫోన్ కూడా తనే పట్టుకుంది. అది మిల్క్ ఇంత చిన్నగా ఉన్నాయి డబ్బులలో. చూడండి ఎలా ఉందక్క, బాగుందా అని అడిగింది. టేస్ట్ బాగుందని చెప్పేసా. తాగేసిన తర్వాత మంచిగా తనతో ఫస్ట్ డే రూమ్ షేరింగ్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది. మాకు ఎక్కువ బయట కూడా అంత ర్యాపో లేదు. బిగ్ ఫోక్ నైటే అలా కలిసాం కానీ ఎక్కువ ర్యాపో లేదు. ఎలా కలుస్తామో ఏమో అనుకున్నాం, బట్ ఇట్స్ ఓకే. డే 1 ఇలా గడిచిపోయింది మాకు. ఫస్ట్ డే అంతా కూడా ఓకే. యాక్చువల్గా మీ అందరికీ ఇందులో మా కాస్ట్యూమ్ని మా డ్రెస్సెస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే ఇదిగో ఇప్పుడు కాఫీ ఉంది కదా, కాఫీ కోసం కెటిల్ వర్క్ చేయలేదు, ఏం చేయలేదు తెలియక ఎట్లా చేయాలో అర్థం కాక ఇది పని చేయట్లేదు, ఇది ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. లాస్ట్ ఆలోచించి లాస్ట్గా ఏం చేసిందంటే యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు మేక్ కాఫీ అని చెప్పి ట్రై చేసింది. కాఫీ మిషన్ అని చెప్పి ట్రై చేసింది. సో సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ ప్రయోగం నేనే చేసా. ఇందాక వీడియోలో అది మీకు కంటిన్యూలో ఉంటుంది వీడియో, నేను కట్ చేయను. దాంట్లో నేను క్లారిటీగా మాట్లాడినో లేదో అని లాస్ట్కి డౌట్, అందుకని క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు తనది ఇది నా కాఫీ. సో నాకు బాగా నచ్చింది. మనకైతే ఇంటికాడ ఉంటే మంచిగా మన అమ్మో నాన్న కాఫీ టీ మంచిగా పాలు బర్రె పాలు లేదా ఏదో ఒక పాలు ప్యాకెట్ తీసుకొచ్చి మంచిగా స్టవ్లో పెడతారు. వీడైందాక అన్ని ప్యాకెట్లే. ఎట్లుందంటే ఈవెంట్ కోసం మేము వచ్చాము, చాలా ఎంజాయ్ చేస్తూ మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చేసరికి మేము ఇద్దరం వైబ్ అవుతున్నాం అన్నమాట. ఇట్లా కాఫీలతో ఫుడ్ పెడుతున్నారండి. మన ఇంటి భోజనమే, కానీ ఇక్కడ కూడా అంటే ఆ ఫుడ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ కూడా వీళ్ళు అలాంటి ఫుడ్ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఫుడ్. ఎంతైనా
మన ఇంట్లో తిన్న ఫుడ్లా అయితే ఉండదు ఏది. సో కొంచెం మిస్ అవుతున్నాం అనుకోండి మా ఫుడ్ని. బట్ వీళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లకుండా అంటే తెలుగు వాళ్ళు వెళ్ళే రెస్టారెంట్కి అక్కడికే తీసుకెళ్ళారు అనమాట. సో అక్కడికే వెళ్ళి తినేసి వచ్చినాం. ఇప్పుడు మాకు డిన్నర్ కూడా ఇక్కడికే వస్తుంది. సో 2 మెంబర్స్కి అందరికీ రూమ్స్ ఇచ్చారు. సో ఇవాళ మాది వ్లాగ్ డే 1 వ్లాగ్. ఇప్పుడు ఇంకా తీసే ఓపిక లేదు, ఎందుకంటే మా కళ్ళు చూసారా చాలా టైర్డ్. ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ ఫ్లైట్ ఎక్కి వచ్చిన దగ్గర నుంచి అటు ఇటు తిరగడానికి సరిపోయింది. మళ్ళీ లొకేషన్ చూసి వచ్చాము. రేపు ఏంటి ఇంకో అదృష్టం ఏంటంటే మా అక్కలు రాత్రి అంతా పడుకోలేదని చెప్పి నాకు కూడా పడుకోనీయకుండా ఒకసారి 1:30కి ఒకసారి 3:30కి ఫోన్ చేసి తను లేచిందో లేవలేదో మరి ఫ్లైట్ మిస్ అయిపోతుందని చెప్పి కాల్ చేస్తా ఉన్నాం మేము. అలాగా నా గురించి చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. మా డింపుల్ మౌనిక అక్క, మా ముకుంద అక్కకి నేను జీవితంలో రుణపడి ఉంటా. వాళ్ళు నిద్రపోలేదని నాకు కూడా సమానత్వంగా నన్ను చూసుకుంటున్నాను. అలా ఏం లేదు పాపం. తను యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది అప్పటికే. మళ్ళీ టైంకి లేస్తుందో లేదో మరి ఏ షూట్లో ఉందో తెలియదు కాబట్టి సో ఇంకా అందుకని కాల్స్ చేసి, అయినా మేము కాల్ చేసాం, కాల్ ఏం కనెక్ట్ అవ్వలేదు. మేము ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కాల్ కనెక్ట్ అయింది. గిఫ్ట్ అప్పుడు కనెక్ట్ అయింది. మా ఇద్దరి మధ్య ఒకరు మిస్ అవుతున్నారండి, మన ముకుంద అక్క మధుప్రియ అక్కతో ఉంది. అక్క రూమ్ లో ఉంది. అంటే 2 మెంబర్స్ ఉన్నారని చెప్పి అక్కకి సోపతిగా ఈ అక్క సింగర్లు ఒక దగ్గర, ఆర్టిస్టులు ఒక దగ్గర. అంటే 2 మెంబర్స్ కి అలౌట్ చేశారనమాట. సో వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉన్నారు, మేమిద్దరం ఒక రూమ్ లో ఉన్నాం. యాక్చువల్గా మా రూమ్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ నేను చూపించాను, రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆల్రెడీ వీడియో చూపించాను. ఇది డే 1 వ్లాగ్. డే 2 వ్లాగ్ రేపంతా డిఫరెంట్ కాస్ట్యూమ్లో, డిఫరెంట్ వైబ్లో బాగుంటుంది. సో మేము ముందుకు వచ్చేస్తాం ఈరోజు. అంటిల్ దెన్ బాయ్. డే 1 వ్లాగ్. హబీబీ కమ్ టు దుబాయ్.